విచ్చేసిన గురువుగాలకు మరి నా తోటి స్నేహితులకు నమస్కారం. నా పేరు శ్రీ ఈశ్వర్. నేను ఎస్ఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఇవాళ నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలని అనుకుంటున్నాను. గాలి అవి ఏంటివంటే గాలి, నేల మరియు నీరు. మొదటగా మనం గాలి గురించి మాట్లాడుతున్నాం. గాలి కాలుష్యం గురించి మాట్లాడుతున్నాం. ఒకప్పుడు మన భారతదేశంలో వ్యవసాయం చేసేవారు. అంటే ఫ్యాక్టరీలు గిట్లా లేకుండేవి. కానీ ఇప్పుడు ఫ్యాక్టరీలు బిల్డింగ్స్ లాంటివి వచ్చేసాయి. ఫ్యాక్టరీల వల్ల ఏమైతుందంటే పైన మొత్తం ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. దానివల్ల మనకు శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. శ్వాస తీసుకుంటే ఏమవుతుందంటే మన బాడీలోకి ఎన్నో రోగాలు వస్తాయి. ఇంకా మన మెదడు కూడా పని చేయదు. దీన్ని మనం ఆపాలంటే ఏం చేయాలంటే ఫ్యాక్టరీలను తగ్గించాలి. ఇంకా వాహనాలను కూడా తగ్గించాలి. వాహనాలు తగ్గించడం అంటే బ్యాటరీ వెహికల్స్ ఇంకా సైకిళ్ళను వాడాలి. ఇంకా నేల కాలుష్యం గురించి మాట్లాడుకుందాం. నేల కాలుష్యం అంటే ఇప్పుడు రైతులు ఏం చేస్తున్నారంటే పంటలకు వాడి మందులు వాడుతున్నారు. అది ఎంతో ప్రమాదకరమైనది. ఎందుకంటే కింద నేల మొత్తం పాడవుతుంది. పాడవుతే ఏమవుతుందంటే మనం అలానే పంటలు పండిస్తాం. ఇంకా ఆ పంటలు వల్ల కూరగాయలనే మనం తింటాం. దానివల్ల మన ఆరోగ్యం కూడా పాడవుతుంది. ఇంకా నీటి కాలుష్యం గురించి మాట్లాడుతున్నాం. నీటి కాలుష్యం ఏంటంటే మనం ఈ మధ్య ఎంతో మంది చెత్తను నీటిలోనే పడేస్తున్నారు. అది ఎంతో ప్రమాదకరమైనది. ఎందుకంటే మనం ఆ నీళ్ళే తాగుతాం. ఆ నీళ్ళనే ఖరాబ్ చేస్తే చాలా బాగుంటుంది కదా. ఎందుకంటే నీటిని పాడు చేస్తే మనమే ఆ నీళ్ళు తాగుతాము. ఆ నీళ్ళు తాగితే ఏమవుతుంది, మనమే ఆరోగ్యానికి పాలవుతాము. ఇవన్నీ విన్నాక మనకి ఏమర్థమైందంటే మనమే తప్పు చేస్తాం. మనం దానికే మనము బలవుతాము. దీన్నే కర్మ అంటారు. మనం కర్మ చేయకుండా ఉండాలంటే ఇవన్నీ ఆపాలి. ఇవన్నీ ఆపాలంటే మనం ఒక మంచి దారిలో నడవాలి, మంచిగా చేయాలి. ధన్యవాదాలు.